నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నటసింహం బాలకృష్ణ గారు చాలా శరవేగంగా ఒక్కొక్క సినిమా పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఒక అఖండ తాండవం టీజర్ నిజంగా అద్భుతంగా ఉందని చెప్పి అనుకోవచ్చు. అయితే జార్జియాలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తెలంగాణ గద్దర్ అవార్డ్స్కి సంబంధించి దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ మళ్ళీ ఈ రోజు మళ్ళీ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి సెట్లోకి వెళ్ళడం, షూటింగ్ ప్రారంభించుకోవడం, నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు? చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం సినిమా అనే టార్గెట్ పెట్టుకున్నారంట. ఎందుకంటే వాళ్ళు డేట్ ఇచ్చేశారు, సెప్టెంబర్ 25ని రిలీజ్ చేద్దామని డేట్ పెట్టుకున్నారు. ఆ డేట్కి ఓజీ వస్తుందా రాదనే విషయం పక్కన పెడితే ఈ సినిమాని అనుకున్న తేదీ కల్లా మనం కంప్లీట్ చేసుకుందాం అనేది వాడు ముందున్న టార్గెట్. అందుకోసమే జార్జియా నుంచి మొన్ననే వచ్చారు వాళ్ళు. వచ్చి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో షూటింగ్ ఈ రోజు నుంచి జరుగుతుందట. అందులో కొన్ని బాలయ్య బాబు ఉన్న కాంబినేషన్లో ఉన్న సన్నివేశాలు, కొన్ని బాలయ్య బాబు సోలోగా కొన్ని సన్నివేశాలు ఇవన్నీ చిత్రీకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే ఉంది. ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు జరుగుతుంది. ఈ 15 రోజుల్లో పాటలు కానీ లేకపోతే సన్నివేశాలు కానీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళాలి. కాబట్టి ప్యారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక పక్క, ఈ వర్క్ ఒక పక్క జరుగుతుందండి. మొన్న టీజర్కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాని కూడా ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడకూడదు, సెప్టెంబర్ 25కి ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవ్వాలి అనేది టార్గెట్గా చేస్తున్నారండి. అది కాక బిగ్ బాస్కి ఈసారి హోస్ట్ మారబోతున్నారు. నాగార్జున గారు కాకుండా బాలకృష్ణ గారు అయితే బెటర్ అని చెప్పి నాగార్జున గారు కూడా అనుకుంటున్నారని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ యొక్క షోకి వెళ్ళడానికి మాత్రమే చాలా త్వరగా కంప్లీట్ చేసుకో, ఎందుకంటే మళ్ళీ దీని తర్వాత కొన్ని సినిమాలు ఉన్నా సరే, మల్లేని గోపీచంద్ గారిది కావచ్చు, వీళ్ళెవరిది ఉన్నా సరే ఖచ్చితంగా ఈ షో చేసుకుంటూ చేస్తారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది కూడా బాలకృష్ణ గారు అన్నట్టు అన్నపూర్ణ స్టూడియోలోనే ఈ యొక్క సెటప్ ఏదైతే మల్లేని గోపీచంద్ గారిది ఉందో దాంట్లోనే వెయ్యండి అని చెప్పేసి అన్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా ఈసారి హోస్ట్గా మారబోతున్నారా బాలకృష్ణ గారు అంటే ఏమంటారు? నేను అనుకోవటం ఇది బిగ్ బాస్ హోస్ట్గా ఆయన రాకపోవచ్చండి. ఎందుకంటే ఆయన ముందు ఉన్నది పెద్ద టాస్క్, ఇది అఖండ 2 అనేది అది పెద్ద సినిమాగా చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది బాగా రావాలి, దాని మీద ఫోకస్ పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమాకి మళ్ళీ ఒక లీడ్ కూడా వదులుతున్నారని సమాచారం. పార్ట్ 3కి అఖండ 3వ పార్ట్కి ఒక లీడ్ వదలబోతున్నారని, దానికి ముందుగానే ప్రిపేర్ చేసుకుని అఖండ 2 తర్వాత ఇంకో 3 వచ్చేలాగా ప్లాన్ చేసుకుని కథాపరంగా అలాంటి లీడ్ కూడా రాసుకుని చేస్తున్నారనేది ఒక సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. అఖండ సిరీస్ అనేది పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి ఈ సిరీస్లో మరి ఎన్ని పాటలు చేస్తారో మనకు తెలియదు. కానీ అఖండ 3 కూడా ఒక లీడ్ పెట్టుకుని మొత్తానికి ఈ సినిమా అయితే విఎఫ్ఎక్స్ వర్క్ పరంగా ఏ లోటుపాట్లు లేకుండా ఫాస్ట్గా అది జరగటం, ఓ పక్క షూటింగ్ చేయటం, ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయటం ఫాస్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే టైం తక్కువ ఉంది, సెప్టెంబర్ 25 అంటే చాలా తక్కువ టైం ఉంది. షూటింగ్ పార్ట్లో బ్యాలెన్స్ వర్క్ అంతా ఈ 15 రోజుల షెడ్యూల్లో కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే బాలకృష్ణ గారికి సంబంధించి బోయపాటి గారు శ్రీనివాస్ గారు దర్శకత్వంలో దాదాపు ఇది BB4 అనుకోవచ్చు. సో మొన్న వచ్చినటువంటి ఒక టీజర్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? టీజర్ పరంగానే మంచి మాట కొట్టేశారండి. ఒక టీజర్ అయితే అద్భుతంగా ఉంది, బిజినెస్ లెక్కలేని మారిపోతున్నాయి. అందుకనే వాళ్ళు దీని మీద నమ్మకాన్ని పెంచింది, సినిమా మీద ఉన్న నమ్మకాన్ని టీజర్ అయితే పెంచింది. అటు అభిమానులు, బాలయ్య అభిమానుల్లో కానీ దర్శక నిర్మాతల్లో కానీ అందరిలోనూ ఒక నమ్మకం పెంచింది. అందుకని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని కంప్లీట్ చేద్దామని దీంతో పనిచేస్తున్నారు వాళ్ళు. పైగా దీంట్లో ఉన్న ఆర్టిస్టుల పరంగా చూసుకున్నా మరి ఆది పినిశెట్టి మన టీజర్లో కనిపించిన ఆ విలన్ పాత్ర, ఆది పినిశెట్టి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది కళ్ళల్లోనే. కాబట్టి ఆ పాత్ర కానీ ఇతర పాత్రలు కానీ వాళ్ళు ఏమి రివీల్ చేయట్లేదు. కానీ మనకి ప్రమోషన్ వర్క్లో వచ్చే అప్డేట్స్ని బట్టి చూసుకోవాల్సిందే. సెప్టెంబర్ 25 వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఒక నెల ఆగస్టులోనే, ఇప్పుడు జూలై ఆగస్టులోనే ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంది. అవును. సో ఓవరాల్గా బాలకృష్ణ గారు ఇంత ఫాస్ట్గా సినిమాలు చేసుకోవడం, అది కాక డబుల్ హ్యాట్రిక్ తీసుకువెళ్ళడం, సో ఇలాంటి హీరో మరొకరు ఉన్నారా లేదంటే ఏం చెప్తారు? ఇంత ఫాస్ట్గా చేయడం అనేది చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే వేరే హీరోల సినిమాలు ఏవి చాలా వరకు రిలీజ్కి అసలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లా. కొన్ని సినిమాలు ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంటాయి. ఇది మొన్న అఖండ సినిమా అనేది మొన్న స్టార్ట్ అయింది. అలాంటి సినిమా ఫాస్ట్గా సెప్టెంబర్ రిలీజ్ అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది చెప్పాలంటే. మరి దీని తర్వాత మల్లేని గోపీచంద్ సినిమా అప్డేట్ వచ్చేసింది. మరి దీని తర్వాత మరి ఇంకా జైలర్ 2 అంటున్నారు. ఇలా ఈ ప్రాజెక్ట్ లైన్లో పెట్టుకోవటం అది ఒక ప్లాన్తో పెట్టుకున్నారు. పైగా ఆయన డిమాండ్ కనిపిస్తుంది అక్కడ. మార్కెట్ ఆటోమేటిక్గా ఆయనకి మార్కెట్ పెరిగిపోయింది. పెరిగిపోవడం వల్ల ఆయన మీద ఒత్తిడి కూడా పెరుగుతుంది. త్వరగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుపోవడం, ఓ పక్క మళ్ళీ అక్కడ రాజకీయ పరంగా ఏమైనా నియోజకవర్గ సమస్యలు ఉంటే వాటి మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ ఒక విధంగా చెప్పాలంటే ఆయన టైం అంతా దీనికే సరిపోతుంది.
అలాంటిది మళ్ళీ ఫంక్షన్కి కూడా అటెండ్ అవ్వటం, ఏది మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వటం. నిన్న జరిగిన ఆ ఫంక్షన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, వాళ్ళ సిస్టర్స్ అందరూ చాలామంది కనిపించారు అక్కడ మన గద్ర అవార్డ్స్ ఫంక్షన్లో. ఓకే, వాళ్ళందరూ వచ్చారు. మరి బాలయ్య బాబు సతీమణి వసుంధర గారికి వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు నిన్న. మళ్ళీ వెంటనే ఈరోజు ఫిలిం సిటీలో షూటింగ్. ఇది నిజం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తుంది. ఆయన రోజుకి 3 షెడ్యూల్ సినిమాల్లో పనిచేశారు. 3 సినిమాలు చేసేవాళ్ళు ఒక రోజులోనే, 3 షిఫ్ట్లు ఉండేయట. 3 షిఫ్ట్లు పనిచేసిన రామారావు గారిని గుర్తు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అయితే అది కాక మనం చూసుకుంటే జైలర్ 2లో ఒక ప్రత్యేకమైన పాత్ర లక్ష్మీ నరసింహ అని చెప్పేసి ఒక పోలీస్ పాత్రతో మళ్ళీ పాన్ ఇండియా రేంజ్లో కనపడబోతుందని చెప్పి మనకు అర్థమవుతుంది. నిజంగా ఒకవేళ ఆ సినిమా హిట్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయితే మటుకు నెక్స్ట్ పాన్ ఇండియా రేంజ్లోనే మనం బాలకృష్ణ గారిని చూడబోతున్నాం అంటే ఏమంటారు? అఖండ 2 నుంచి మనం పాన్ ఇండియా హీరోగాని చూస్తాం. అఖండ 2తోనే మొదలవుతుంది అనుకోవాలి ఆయన పాన్ ఇండియా ప్రయాణం. అఖండ 2 దగ్గర నుంచి మల్లేని గోపిచంద్ సినిమా కూడా అలాంటి సబ్జెక్టే, పాన్ ఇండియా సబ్జెక్టే. మరి జైలర్ 2 అంటే రజనీకాంత్ కాంబినేషన్ కాబట్టి ఆటోమేటిక్గా పాన్ ఇండియానే. అంటే ఇక్కడ నాగార్జున గారు కూడా అలాగే స్టెప్స్ వేస్తున్నారు, బాలయ్య బాబు కూడా అలాగే ఉన్నారు. ఒక చిరంజీవి గారు కూడా అదే ప్యాటర్న్లో పాన్ ఇండియా వైపే వెళ్తున్నారు. ఇటు వచ్చి వెంకటేష్ గారు మాత్రమే, ఆయన రానా నాయుడు అనేది ఒక వెబ్ సిరీస్ పరంగా వెళ్ళారు, కానీ వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరోగా ఇంకా ఇక్కడే సినిమాలు చేసుకుందాం, మనకి ఫ్యామిలీ హీరోగా ముద్రపడిందనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. కానీ ఆయన దేవిపుత్రులు లాంటి సబ్జెక్టులు మళ్ళీ చేసుకుంటే ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఒక పాన్ ఇండియా హీరోగా ఆయన కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాలకృష్ణ గారికి సంబంధించి ఇన్ని ఫంక్షన్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు, ఇలాంటి లైనప్ మాత్రం కుర్ర హీరోలు కూడా పెట్టుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.